వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మేము పడవలో అయితే వెళ్తున్నాము బుద్ధుడి గుళ్ళన్నీ చూడటానికి. అక్కడ మొత్తం గుళ్ళు చాలా ఉన్నాయంట బుద్ధుడికి సంబంధించి. అంటే ఎక్కడ వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళు కట్టుకున్న టెంపుల్స్ అంట. అవన్నీ చూడటానికి పడవలో వెళ్తున్నాం. 2 కిలోమీటర్స్ అయితే ఉందంటండి బుద్ధుడు పుట్టిన ప్లేస్ దగ్గర నుంచి. కొంచెం ముందుకు వచ్చాక పడవలు ఉన్నాయన్నమాట. చాలా తక్కువ అండి ఇక్కడ కాస్ట్ అయితే. పడవకి 25 రూపీసే. మేమైతే బయలుదేరుతున్నాం. మేము పడవలో మా ప్రయాణం చూపిస్తున్నాను మొత్తం. మీరు చూడండి చుట్టూ ప్రకృతి అదంతా ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది.
ఇదిగోండి మేము పడవైతే దిగేసి ఇక్కడ మా షేర్ ఆటోల్లోకి ఎక్కేస్తాము. వాళ్ళు టెంపుల్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. మళ్ళీ ఇక్కడ పడవ దిగాక షేర్ ఆటోల నుంచి కూడా 1 కిలోమీటర్ దాకా ఉందండి. అక్కడ ఆ టెంపుల్స్ కూడా రౌండ్గా ఉంటాయి అన్నమాట. అంటే ఎవరు ఏ స్టేట్ వాళ్ళు కట్టుకునే ఆ స్టేట్ వాళ్ళు అలా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క ప్రత్యేకతగా ఉంది. దేనికి దానికి సంబంధం లేదండి. బుద్ధుడు ఎంత బాగున్నా అంటే ఎక్కడికక్కడే స్పెషల్గా ఉంది. ఆ టెంపుల్స్ అన్నీ కూడా తీస్తాను నేను. ఇప్పుడు వెళ్తున్నాం మేము ఆ దర్శనాలకే. ఇదిగోండి వెళ్ళి ఇంకా ఇప్పుడు మేము మార్నింగే కదా బయలుదేరాము, టిఫిన్ కూడా తినలేదండి. ఇంకా అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి తిందాంలే అని చెప్పేసి తెచ్చుకున్నాము. మేము ఆ రోజు ఉగ్గాని చేసుకున్నాం. ఇంకా ఆటోల్లో టెంపుల్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు ఆటోల వాళ్ళు. ఇదిగోండి ఇంకా ఒక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ బుద్ధుడిని అయితే చూసేస్తామన్నమాట లోపలికి వెళ్ళి. ఇదిగోండి ఇక్కడ ఇంకా మొత్తం వరుసగా రౌండ్గా చూస్తామన్నమాట. అన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇల్లు కూడా పైన గోపురం లాగా బాగా కట్టుకున్నారు. అప్పట్లో రాజులు కదండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇప్పుడు మేము టిఫిన్ తినేసి ఇంక మళ్ళీ దర్శనాలకి అయితే బయలుదేరుతాము. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.